వైసీపీ హయాంలో తవ్వుకున్న గనులు బాగోతాలు బయటపడుతున్నాయి. ఈ గనుల మైనింగ్లో ఘనుడైన ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే వెంకటరెడ్డిపై ఏసీపీ అధికారులు కేసులు నమోదు చేశారు. వెంకటరెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి 2,566 కోట్ల రూపాయల మేర ఆదాయానికి గండిపడిందని అధికారులు లెక్కలు తేల్చారు. అయితే వెంకటరెడ్డి స్వయంగా లొంగిపోయారని కొంతమంది అధికారులు చెబుతున్నారు. కానీ అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు అంటున్నారు. ఇంతకీ ఇందులో ఏది నిజం? జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఇసుక విధానం ద్వారా వేల కోట్లు దండుకున్నారనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. అలా వారు ఏకంగా 2,566 కోట్లు దోచేసినట్లుగా చెబుతున్నారు. గనుల శాఖ మంత్రి డైరెక్టర్ విజి వెంకటరెడ్డి వైసీపీ అగ్రనేతలకు అన్ని విషయాల్లోనూ సాయం చేశారు. అందుకే ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్నారు. ఇసుక కాంట్రాక్టు సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్లు కొల్లగొట్టేందుకు వెంకటరెడ్డి అనేక కుట్రలకు పాల్పడ్డారనే ప్రచారం సాగుతోంది. ఇసుక తవ్వకాల్లో సదరు సంస్థలు ఇష్టారీతిన ఉల్లంఘనలు చేసిన వారికి అండగా నిలిచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ గత నెల రోజులుగా చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ స్కామ్ కు సంబంధించిన కీలక అంశాలు, ఆధారాలు బయటికి వచ్చాయి. దీంతో విజి వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలను, వాటి ప్రతినిధులను నిందితులుగా చేర్చింది. నేరపూరిత విశ్వాసఘాతుకం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద కేసులు పెట్టింది. దర్యాప్తులో భాగంగా ఆ కంపెనీల ఆఫీసులు, విజి వెంకటరెడ్డి, వేరే నిందితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇసుక టెండర్ల ఖరారు ఒప్పందాల్లో వెంకటరెడ్డి ఒక్క నిబంధన కూడా పాటించలేదని ఏసీబీ ప్రాథమిక విచారణలో బయటపడింది. ఇసుక కాంట్రాక్టర్ సంస్థ జేపీవీఎల్ సంస్థ ప్రభుత్వానికి 800 కోట్ల బకాయి ఉన్నప్పటికీ ఆ సంస్థ సమర్పించిన 120 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలను వెనక్కి తీసుకునేందుకు ఎన్ఓసీ జారీ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. వెంకటరెడ్డి తన అధికారిక హోదాను దుర్వినియోగం చేసి జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలకు లబ్ధి చేకూర్చి దాని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించినట్లు గుర్తించారు. అన్ని జిల్లాల్లోని గనుల శాఖ కార్యాలయాలు, ఇసుక రీచ్లను ఏసీబీ అధికారులు పరిశీలించారు. దీంతో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగానే తాజా కేసులు నమోదు చేశారు. ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ 2021లో తీసుకొచ్చిన ఇసుక విధానంలో కాంట్రాక్టు సంస్థలు పాటించాల్సిన నిబంధనల జాబితా ఉంది. కానీ జగన్ హయాంలో ఏవీ అమలు కాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వెంకటరెడ్డి ఈ అక్రమాల విషయంలో బాగా సహకరించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన్ను పదవి నుంచి తప్పించింది. ఇకపోతే వెంకటరెడ్డి పట్టుబడ్డారా లేక లొంగిపోయారా? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న. హైదరాబాద్లో వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి కేంద్ర సర్వీసులకు చెందిన స్టాఫ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగి. రాష్ట్రంలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడ అడుగుపెట్టారు. పంచభూతాల్లో ఒకటైన ఇసుక మైనింగ్ జగన్ అనుయాయులకు దోచిపెట్టారనే ఆరోపణలున్నాయి. ఇసుక టెండర్లు పాడుకున్న జేపీ వెంచర్స్తో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 800 కోట్లు ప్రత్యక్షంగా నష్టం చేకూర్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బయటికి కనిపించకుండా వేల కోట్ల రూపాయల సంపద దోపిడీకి సహకరించిన వెంకటరెడ్డి అందులో సింహభాగం తాడేపల్లి ప్యాలెస్కు చేర్చినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మైన్స్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆ విచారణలో వెంకటరెడ్డి అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు రుజువవడంతో వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాల్సిందిగా సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక మేరకు ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఏపీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన ఇసుక టెండర్లు, అగ్రిమెంట్లలో నిబంధనలు ఉల్లంఘించారని సుప్రీంకోర్టు ఎన్జీటీ ఆదేశాలను ఖాతరు చేయకుండా ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారని, అలాగే ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని విచారణలో తేలింది. దీంతో సెంట్రల్ సర్వీసెస్ రూల్స్ కింద ఆయనను సస్పెండ్ చేస్తే సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లకూడదంటూ వెంకటరెడ్డిని ఆదేశించారు.
కోస్ట్ గార్డులో సీనియర్ సివిలియన్ ఆఫీసర్గా పనిచేస్తున్న వెంకట్రెడ్డిని జగన్ ఏరికోరి ఆంధ్రప్రదేశ్కు డిప్యూటేషన్పై తెచ్చుకున్నారు. కాగా మాజీ సీఎం జగన్ అండతో గనుల శాఖ సొంత సామ్రాజ్యంగా మలుచుకున్న అప్పటి డైరెక్టర్ వెంకట్రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. కుట్ర, అవినీతి, దోపిడీ కేసులో తొలి నిందితుడు ఏవన్గా వెంకట్రెడ్డి పేరును చేర్చింది. మరో ముగ్గురిపై కూడా కేసు నమోదైంది. వారిలో గనుల శాఖలో మరో కీలక అధికారి పేరు ఉన్నట్టు సమాచారం. ఆగస్టు 31న కేసు నమోదు చేసిన ఏసీబీ కడప, తిరుపతి, విజయవాడతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో గాలించింది. అయితే ప్రభుత్వం మారగానే విదేశాలకు పారిపోయినట్లు వార్తలు రావడంతో ఆ దిశగా ఏసీబీ నిఘా పెట్టింది. ఇదే సమయంలో వెంకట్రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా అప్రమత్తమైన ఏసీబీ ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుపడింది. దిక్కుతోచని పరిస్థితుల్లో వెంకట్రెడ్డి మధ్యవర్తుల ద్వారా ఏసీబీ అధికారులను సంప్రదించినట్టు సమాచారం. మర్యాదగా లొంగిపోయి విచారణకు సహకరిస్తే తాము కఠినంగా వ్యవహరించబోమని, అలా కాకుండా వ్యతిరేకంగా వ్యవహరిస్తే తమదైన శైలిలో చర్యలుంటాయని వారు హెచ్చరించారు. దీంతో వెంకట్రెడ్డి ఎట్టకేలకు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.